జై వాసవి జై జై వాసవి. ఈరోజు మనం మాట్లాడుకునే పండుగ వరమహాలక్ష్మి పండుగ. వరమహాలక్ష్మి పండుగ మనకి శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం వరమహాలక్ష్మి పండుగని ఆచరిస్తాము. వరమహాలక్ష్మి పండుగ మన వైశ్య కమ్యూనిటీ వాళ్ళే కాదండి, నానావిధ జాతుల వాళ్ళు కూడా, లింగాయట్స్, బ్రాహ్మిన్స్, బల్జాస్, ఇలా నానావిధ జాతుల వారు కూడా ఆచరిస్తారు. ఆ మహాలక్ష్మికి ఎవరు కూడా భేదభావం లేదు, అందరికీ ఒకే రీతిగా వరం ఇస్తుంది అని సూచిస్తుంది ఈ వరమహాలక్ష్మి పండుగ. వరమహాలక్ష్మి పండుగకి తనదే అయినటువంటి ఒక పురాణ కథ అనేది ఉంది. మనకి పురాణాల్లో ప్రతి ఒక్క పండుగకి ఒక కథ అనేది ఉంది. అలాగే వరమహాలక్ష్మికి కూడా ఒక కథ ఉంది. విదంబా దేశంలో చారుమతి అనే మహిళ ఉండేదండి. ఆ మహిళ చాలా బుద్ధిమంతురాలు, గుణవంతురాలు, అందంగా ఉండేదన్నమాట. ఆ బిడ్డకి వివాహమయ్యి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి కలలో వరమహాలక్ష్మియే కనిపించి ఈ పూజా విధానం, ఈ వరమహాలక్ష్మి వ్రతం చేయమని, ఆచరించమని తను బోధించింది. వరమహాలక్ష్మినే బోధించింది. అదే మనం కూడా ఆచరిస్తూ ఉన్నాము. ఆ వరమహాలక్ష్మి చారుమతికి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలను సిద్ధించి వరము ఇచ్చిందనమాట చారుమతికి. అదే మనం కూడా ఆచరించుకుంటూ వస్తున్నాము. ఈ వరమహాలక్ష్మి పండుగకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ కానీ, ఇలాగే చేయాలని కానీ, కష్టమైన ప్రిపరేషన్స్ కానీ లేవు. చాలా సింపుల్గా ఆచరించుకొని పోయే పండుగ వరమహాలక్ష్మి పండుగ. వరమహాలక్ష్మి పండుగ మనకి శుక్రవారం వస్తుంది కాబట్టి, శుక్రవారము అది మిస్ అయితే తర్వాత వచ్చే 2 శుక్రవారాలు, శ్రావణ మాసంలో వచ్చే 2 శుక్రవారాలు లేకుంటే 3 శుక్రవారాలు వస్తుంది. ఆ శుక్రవారాల్లో మనము చేసుకొని ముగించవచ్చు అనమాట. ఓకే, శుక్రవారాల్లో మనం ముగిస్తాం. శ్రావణ మాసంలో మహాలక్ష్మిని మనము పూజించడం వల్ల అష్టలక్ష్ములను పూజించిన పుణ్యము మనకు దక్కుతుంది. ఎన్నో వరాలు కూడా మహాలక్ష్మి మనకు ఆశీర్వదిస్తుంది అని చెప్తాను. ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రపంచం, జ్ఞానం, ప్రీతి, ఫ్యామిలీ, పీస్, స్ట్రెంత్, ఇలా అష్టలక్ష్మి వరాలు మనకి కలుగుతాయని చెప్తారు. ఈ వరమహాలక్ష్మి పండుగకి ముఖ్యంగా 2 కలశాలు మనము స్థాపిస్తాం. ఒకటి వచ్చి ముఖ్యమైనది మెయిన్ కలశం అంటాము. ఆ మెయిన్ కలశంలో మనము నీరు వేసి పంచఫలాలు వేస్తాం. పంచఫలాలు వేసేకి మనకి ఆ చెంబులో అంత ప్లేస్ అనేది ఉండదు కాబట్టి 5 ఐటమ్స్, 5 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసి, పసుపు, కుంకుమ, డేట్స్, బాదాం, గోడంబి, పిస్తా, ఇలా ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఇలా వేసి మనము దాని మీద టెంకాయ పెట్టి నార తీసి, దానికి చుట్టూ తీయకూడదండి, నార తీసి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి ఒక మెయిన్ కలశంగా స్థాపించి పూజించి మన పూజారిని పిలిచింటాం కదా, వాళ్ళ ఆవాహన మంత్రం చేసి మనము పండుగని స్టార్ట్ చేస్తాము. అలాగే మెయిన్గా ఈ వరమహాలక్ష్మి పండుగకి యమునా కలశం అనేది కూడా ఒకటి ప్రాధాన్యంగా ఉంటుందండి. యమునా కలశంకి మనం ఒక చిన్న చెంబు కానీ, పంచపాత్ర కానీ పెట్టి దాంట్లో పండు కలశం పెడతాం. ఆ పండు కలశం కానీ, మోసంబి కానీ, దానిమ్మ కానీ ప్రత్యేకంగా తీసుకొని మనము ఆ యమునా కలశం అనేది స్థాపిస్తాము. యమునా కలశం కూడా మెయిన్ కలశం లాగే అన్ని వేసే పద్ధతి కొంతమందికి ఉంది, లేకుండా ఒకే వాటర్ వేసి కూడా కొంతమంది పెడతా ఉంటారు. తమ ఇళ్లలో ఉండే పద్ధతి ప్రకారం మనము ఆ కలశంని స్థాపించవచ్చు. యమునా కలశంకి కానీ, మెయిన్ కలశం కానీ మనము 5 మామిడాకులు కానీ, 5 తమలపాకులు కానీ పెట్టి దాని మీద మనము టెంకాయని, ఈ యమునా కలశంకి ఫ్రూట్ కలశం కూడా ఒక ఫ్రూట్ పెట్టి మనము కుంకుమ బొట్టు పెట్టి మనము ఈ కలశ స్థాపన చేస్తాము. అలాగే దీంట్లో ప్రత్యేకంగా వరమహాలక్ష్మి పండుగలో మనము దూరబంధనం అని ఒకటి చేస్తాము. ఒక దారంని చేస్తాము. పచ్చి దారంతో 9 పోగులు, 9 ముళ్ళు, 9 పిడికలతో ఒక దూరబంధనం అనేది చేస్తాము. దానికి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రముతో, ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క రకమైన పువ్వుతో మనము కట్టి తయారు చేసుకుంటాము. ఒక్కొక్క పువ్వు అన్నా లేకపోయినా ఒక్క పువ్వు పెట్టినా కూడా 9 ముళ్ళు మాత్రం కంపల్సరీగా పెడతాం. ఆ 9 ముళ్ళకు కూడా ప్రత్యేకమైన ఒక్కొక్క మంత్రం చెప్పించి పూజారి మనకి ఈ వరమహాలక్ష్మి పండుగలో ప్రత్యేకంగా చేపిస్తారు. మీకు అందరికీ గుర్తే ఉంటుంది, కమలాయ నమః, ప్రథమ గ్రంథిం పూజయామి, ద్వితీయ గ్రంథిం పూజయామి అని పూజారులు మనతో పూజ చేపిస్తారు. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వుతో 9 రకాల పూలు, 9 రకాల ముళ్ళకి ఇలా పూజ చేయించుకుంటూ వస్తారు. ఈ దారం వల్ల బెనిఫిట్స్ ఏమి అంటే సంతానము, సౌభాగ్యము, సంపద మనకి కలిగిస్తుంది అని చెప్తారు. ఇది ఒక రోజు, ఒక పూట, ఒక రాత్రి, ఒక పూట మనకి అలాగే ఉండి పద్ధతిగా దీన్ని తీసి మనము నదీ తీరాలలో దీన్ని నిమజ్జనం చేయాలి అని చెప్తారు. కొంతమంది పద్ధతి ఏముంటుందంటే, గౌరీ గణేష్ నోములు అయిపోయి నుంచి గణేశాన్ని నిమజ్జనం చేసేటప్పుడే ఈ దారం కూడా, ఈ దూరబంధనం కూడా మనము నిమజ్జనం చేస్తాం. అలాగే దీనికి ఉత్తిపత్తి కూడా ఉంటుందండి. దానికి కూడా 9 పోగులు, 9 పిడికలతో మనము ప్రత్యేకంగా వరమహాలక్ష్మికి చేసుకుంటాం. షోడశోపచారాలతో, ఇప్పుడు మనం పసుపు కుంకుమ తట్ట అంటాం కదా, షోడశోపచారాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధూరి, గంధు చందనము, చవాకు, గాజులు, ఇవన్నీ తీసుకొని మనము పూజని స్టార్ట్ చేస్తాము. మనము పూజాని పిలిచింటాం కదండి, వాళ్ళు కలశ స్థాపన, కలశ ఆహ్వానము చేసి నుంచి మనము ఈ షోడశోపచారాలతో ఈ వ్రతంని ఆచరిస్తాం. ఈ వ్రతంను ఆచరించేటప్పుడు పూజారి ఎలాగో మనకు పూజా విధానం అంతా చేస్తారు. దాంతోపాటు లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ దండకం కానీ మనం చెప్పుకొని మనము ఈ వ్రతంని ముగించేస్తాము.
అలాగే పంచఫలాలు 5 తమలపాకులు, 5 ఒక్కలు, 5 రకాలు 5 పండ్లన్నా పెట్టొచ్చు. లేకుంటే పండ్లు 2 పండ్లన్నా వరమహాలక్ష్మికి మనం నైవేద్యిస్తాం. అలాగే ఇలా దేవతలను, పెద్ద దేవతలను మనము పూజ చేసుకునేటప్పుడు పానకం, పెసరబ్యాళ్ళు కంపల్సరీ పెడతామండి. అలాగే పెట్టి నుంచి వరమహాలక్ష్మికి ప్రీతికరమైన ఆవు నెయ్యితో చేసిన పానకం, పానకం, కొబ్బరి స్వీటు మనం చేసుకుంటాం. ఈ కలశ స్థాపన చేసేటప్పుడు కూడా మనము 3 పావుల బియ్యం వేసి కలశ స్థాపన చేస్తాము. ఆ బియ్యం తర్వాత మనం నోములు తగిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని దాంట్లో స్వీట్ అన్నమన్నా చేసి మనము ఇంట్లో అందరూ కూడా స్వీకరిస్తాం. అలాగే ఆ కలశ స్థాపన చేసిన టెంకాయ ఉంది కదండి, అది కూడా ఒక స్వీట్ చేసుకొని శుక్రవారం కాకుండా మంగళవారం కాకుండా అది మనము స్వీకరిస్తాము. దాని తర్వాత ముందుగానే చెప్పినట్టు శుక్రవారము మనము ఈ పండుగను ఆచరిస్తాము. ప్రతి శ్రావణ మాసంలో ముందు వచ్చే శుక్రవారము దీనికి మనం పొద్దున్నే లేసి శుచిగా స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి తోరణాలు కట్టి మనము కలశ స్థాపన చేసుకొని షోడశోపచారాలతో పూజ చేసుకొని దాని తర్వాత దీనికి మెయిన్ అభిషేకాలు కూడా చేసేది ఉంటుందండి. అభిషేకాలు కూడా మనం ప్రిపరేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, పసుపు నీళ్లు, గంధం నీరు, నెయ్యి ఇవన్నీ మనము ప్రిపరేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. మనం వెండి విగ్రహానికి కలశం నీళ్లు అవన్నీ వేసి మనము అభిషేకం చేస్తాం అనమాట. ఈ పూజ అంతా ముగిసి నుంచి మనము దూరబంధనాలకు పూజ చేసి నుంచి ప్రతి ఒక్కరు ఒక్కొక్క మహిళ 3 దూరబంధనాలు ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుందండి. ఒకటి దేవునికి మనం సమర్పిస్తాము, ఒకటి మనం గుడి కట్టుకుంటాము. దేవతనే మనం ఆహ్వానించినట్టు ఒక ముత్తైదుని పిలిచి ఆ ముత్తైదునికి మనము ఈ దారం అనేది ఇస్తాం అనమాట. సో ఈ పూజ అంతా అయినించి మన చిత్తానుసారం ఒకరికి కానీ, ముగ్గురు కానీ, 5 మంది ముత్తైదువులని పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తాం అనమాట. దాని తర్వాత మన శక్తానుసారము ఇంట్లో స్వీట్ కానీ ఆవు నెయ్యితో చేసిన పూర్ణం చేసుకొని అందరూ స్వీకరిస్తాం. అలాగే మనం కలశం కదిలించేది కూడా మనం ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారమే చేస్తాం కాబట్టి వరమహాలక్ష్మిని వ్రతంని ఆ రోజు కదిలించకుండా సెకండ్ డే కూడా కదిలించారు కాబట్టి థర్డ్ డే అయినా సండే మనము ఈ వరమహాలక్ష్మి కలశాన్ని మనము కదిలించి ఒక స్వీటో ఏమైనా బెల్లమో చక్కెరో ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టే కలశాన్ని మనం కదిలిస్తామండి. దాని తర్వాత ఆ టెంకాయని మనం ఒక స్వీట్ రూపంలో స్వీకరిస్తాము. సో ఈ విధంగా మనము వరమహాలక్ష్మి పండుగను ఆచరించి అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, ఆ దేవి ఆశీర్వాదాలతో పొంది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఈ వరమహాలక్ష్మి పండుగ యొక్క వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.